పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ నవంబర్ నెలలో మళ్ళీ ప్రేమ పవనాలు రాబోతున్నాయి. లవ్ ఓటీపీ అనే ఫిల్మ్ చాలా డిఫరెంట్ గా. I think we can solve this. Please. మీకు తెలుగు వచ్చా? Understand Telugu completely, but I don't know how to reply back. హౌ డిడ్ ఇట్ వర్క్ అవుట్? రెండు చేయడం కష్టం కాదా? ఇష్టపడి చేసినప్పుడు కష్టం అనిపిస్తుంది కదా. అబ్బా, మీకు తెలుగు ఇంత బాగా ఎలా వచ్చు అనీష్? ఇంట్లో తెలుగే మాట్లాడేది, బెంగళూరు. ఓ, మీరు బేసికలీ తెలుగు వారే. తెలుగు వారు, అవును. బెంగళూరులో ఉండే అడ్వాంటేజ్ మేడం, మీరు ఏ లాంగ్వేజ్ అంటే ఆప్కా మర్జీ అంటారు కదా, మీరు మాట్లాడని మేము మాట్లాడాలి. పర్ఫెక్ట్. యాక్చువల్లీ క్యాబ్ ఎక్కంగానే తమిళ్ తెరీమా అని అడుగుతాం ఫస్ట్. కన్నడ గొత్త అంటే ఆ గొత్త అన్నాడు అనుకోండి, మనం మళ్ళీ తర్వాత నెక్స్ట్ లైన్ రాదు కాబట్టి ఇక్కడ ఆగిపోతాం అక్కడ. He was just telling me that you troubled him a lot on the... Kadama, how did you feel about this film? First of all, I always wanted to act with him because he's very creative, I love the content he puts into the cinema. So, Love OTP. నాకు ఎప్పుడు ఒక డౌట్ అనీష్, వాట్ గివ్స్ యువర్ డైరెక్టర్ కన్విక్షన్? Of course it's a love story. I made it very crisp and గాయత్రి నాకని తీసుకొనిరా. నా మీద మా నాన్నకి చాలా డౌట్. ఏదో లవ్ మ్యాటర్ తీసుకొచ్చుంటావు నా దగ్గరికి. అంటే మీ మంచి లవ్ టారో తీస్తారని, మీ ఓటీపీ ఏంటో చూద్దామని. అంటే మళ్ళీ వాళ్ళ భయం, సీక్రెట్లు ఏమైనా బయటకు వచ్చేస్తాయి టారోలో. చాలా మందికి అర్థం కాదు ఈ టారో రీడింగ్ అసలు. సో టారో రీడింగ్, జనరల్ రీడింగ్ ఒకటి తీయండి మన అనీష్ గారికి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నవంబర్ నెలలో మళ్ళీ ప్రేమ పవనాలు రాబోతున్నాయి. లవ్ ఓటీపీ అనే ఫిల్మ్ చాలా డిఫరెంట్గా, ఒక తండ్రి కొడుకుని ప్రేమించనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒకలాంటి హ్యూమరస్ సెంటిమెంటల్ ఫిల్మ్. అండ్ చాలా రోజులైంది ఒక లవ్ స్టోరీ చూసి. ఇంతకీ ఈ సినిమాకి దర్శకత్వం వహించేది కన్నడలో 13 సినిమాల స్టార్ అనీష్ అనమాట. ఈ సినిమాలో కూడా ఈజ్ ద హీరో. అండ్ ఇద్దరు హీరోయిన్ల సరసన ఆయన నటించి ఈ లవ్ ఓటీపీ ఫిల్మ్లో ఏం చెప్పబోతున్నారో లెట్స్ టాక్ టు దెమ్. అండ్ బై ద వే, రాజీవ్ కనకాల ఇందులో చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే నాకు ఫోన్ చేసి ఫిల్మ్ గురించి చెప్పారు. సో ఐ హ్యావ్ విత్ మీ అనీష్ అండ్ జాహ్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో మాకు వీ స్టార్టెడ్ సుమన్ టీవీ కన్నడ రీసెంట్లీ. తెలుసు మేడం. తెలుసా మీకు? You saw that? I'm so happy. I saw and మొన్న ప్రెస్ మీట్ లో వచ్చారు. So I saw. మీకు తెలుగు వచ్చా? I can understand Telugu completely, but I don't know how to reply back. I'm just scared if కొంచెం అటు ఇటు తేడాలు వచ్చేస్తాయని చెప్పి అదే. ఓకే, దట్స్ ఓకే, విల్ మేనేజ్, విల్ టాక్ ఆన్ యువర్ బిహాఫ్. Okay. So Love OTP you have directed and you're acting as a main hero, main character. How did it work out? రెండు చేయడం కష్టం కాదా? ఇష్టపడి చేసినప్పుడు కష్టం అనిపిస్తుంది కదా. అబ్బా, అంటే ఆల్వేస్ టెల్, సినిమా అంటే పిచ్చి మనకి. నేను హీరోగా మనం క్యారవాన్లో దిగి షాట్ ఇచ్చే బ్యాచ్ కాదు. ఫ్రేమ్ కోసం దాన్ని ఫ్రేమ్ సెట్ చేసుకుని యాక్ట్ చేసే బ్యాచ్ మాది. ఈ ఫ్రేమ్ కోసం అంటే నా బ్యాక్గ్రౌండ్లో ఏది ఉంటే బాగుంటుంది, దానికి మనం ఏం చేయాలి, నైట్ అంతా పెయింట్ చేయాలా చేద్దాం, పొద్దున్నే వేసి అక్కడ మార్కెట్ వెళ్ళి తీసుకురావాలో తీసుకొద్దాం, తర్వాత ఫ్రేమ్ ముందుంచుకుని యాక్ట్ చేద్దాం, ఇలాంటి బ్యాచ్ మేము. So the roots is like that for us. So when we doing that also, when I was an actor, now to do this, when people ask you రెండు చేస్తున్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది? అప్పుడు అదే కదా మనం చేసేది, ఇప్పుడు అదే కదా చేసేది. సో ఇప్పుడు ఇంకా బాగుంది కదా, మనం రాసుకున్నాము అంటే యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ యూనివర్స్. ఒక పాత్రను సృష్టించుకున్నావు, లేని ఈ ప్రపంచంలో లేని పాత్రను మనం సృష్టించు. ఏంటండి తెలుగు అసలు? బాబోయ్. సో ప్రపంచం లేని పాత్రలు మీరు సృష్టించుకున్నావు, దానికి యు గివింగ్ అ లైఫ్ త్రూ ఇది అన్నప్పుడు ఆ కిక్కే వేరు మేడం. మీకు తెలుగు ఇంత బాగా ఎలా వచ్చు అనీష్? ఇంట్లో తెలుగే మాట్లాడేది, బెంగళూరు. ఓ, మీరు బేసికలీ తెలుగు వారే. అవును. తెలుగు వారు సెటిల్డ్ ఇన్ బెంగళూరు. సెటిల్డ్ ఇన్ బెంగళూరు. మా రూట్స్ అంతా బెంగళూరే. సో మాది, మా నాన్నది వచ్చి చింతామణి, కడపకి దగ్గరలో ఉంటుంది. ఓహో. సో కాబట్టి మాకు రెండు లాంగ్వేజ్ చాలా స్పష్టంగా వచ్చు. అలాగే ఇంకా తమిళ్ అంటారా మనకి బార్డర్. బెంగళూరులో ఉండే అడ్వాంటేజ్ మేడం, మీరు ఏ లాంగ్వేజ్
అంటే ఆప్కా మర్జీ అంటారు కదా, మీరు మాట్లాడని మేము మాట్లాడేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ యాక్చువల్లీ క్యాబ్ ఎక్కంగానే తమిళ్ తెరిమా అని అడుగుతాం, కన్నడ గొత్త అంటే ఆ గొత్త అన్నాడు అనుకోండి, మనం మళ్ళీ తర్వాత నెక్స్ట్ లైన్ రాదు కాబట్టి కొంచెం ఆగిపోతాం అక్కడ. అవును. బట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్? Yeah, I can understand completely. He was just telling me that you troubled him a lot on the set. Ante kada? Yeah. So tell us about Love OTP, Jahnavi. What was this film for you? Is this your third film? This is my fifth film. Yeah. Fifth film. Okay. అన్ని మిగతావన్నీ కూడా కన్నడలో చేశారు మీరు. తెలుగులో ఒకటి చేశారు కదా మీరు గతంలో? No, this is my first Telugu movie. First Telugu I've film. done Okay. Tamil movie, Hindi movie and Kannada movie. So pan India star ఇండియా అన్నమాట. స్టార్ తెలియదు మనకి, మనం ట్రై చేస్తున్నాం, ఆల్రెడీ తిరిగేసి వచ్చేసింది. But still you're launching me in Telugu, no? అదృష్టం. అంతే కదా, దట్స్ ఆల్ వెరీ ట్రూ. కాదమ్మా, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ what is your character like? First of all, I always wanted to act with him because he's very creative, I love the content he puts into the cinema. So him ante you saw his films and you just thought one day that you want to act with him? Yeah, he's done a lot of movies in Kannada. I know that, but you actually felt that and this happened for you? Yeah. Law of Actually, manipulation. I even mailed him my pictures also like 5 years back, I think. So I had mailed him my pictures. That time he didn't give me any opportunity, any chance. But now he gave me in 2 languages. So how did you pick her, Anish? అంటే చాలా డిస్కషన్ జరిగింది మేడం, ఇలా కావాలి అన్నప్పుడు. అదేదో హీరోయిన్ సెలెక్షన్ వచ్చేటప్పటికే మొత్తం అందరూ యాక్టివేట్ అయిపోతారు. ఈ వేరే క్యారెక్టర్లు చేసేటప్పుడు ఎవరు తలదూర్చారు, కానీ హీరోయిన్ కంటే మన ఆఫీస్ బాయ్ నుంచి అందరూ వచ్చేస్తుంటారు. మనం ఒక పేరు చెప్పగానే వీళ్ళొద్దు, ఇది పర్స్పెక్టివ్, అలానే ఒక విసుకొచ్చి ఒక స్కెడ్యూల్ అయిపోయింది. అప్పుడు ఉమేష్ అని ఒక మేనేజరు, హీ హాజ్ వర్క్డ్ జాన్వికతో, అతను ఫోటో చూపించారు. అరే నాకు తెలిసి అమ్మాయి మన రవిచంద్రన్ గారి అబ్బాయితో సినిమా చేసింది, సో తెలుసు కదా, ఐ నో అర్ అన్నప్పుడు తెలుసు కదా అని దెన్ వీ కాల్డర్ అండ్ అలా కుదిరిన తర్వాత అప్పటి నుంచి గొడవ. నేను అప్పుడే మెయిల్ చేసాను, మీరు నేను అప్పుడు రెస్పాండ్ అయితే ఇప్పుడు అబ్బి 1 లాంగ్వేజ్, ఇప్పుడు వచ్చింది కాబట్టి 2 లాంగ్వేజ్. సో నీకు ఇక్కడ రాసి పెట్టింది అమ్మా, ఇలా రాసి పెట్టింది నీకు, అంతే కదా, డెస్టినీ కదా. అంతే. You believe it's destiny? Film industry lo undadu. So many people want to aspire to be here, but very few make it kada. 10,000%. సో లవ్ ఓటీపీ, నాకు ఎప్పుడు ఒక డౌట్ అనీష్, బోల్డ్ కథలు ఉంటాయి మనకి, లవ్ స్టోరీస్, థ్రిల్లర్, క్రైమ్, లవ్లో కూడా వెరైటీస్, హార్ట్ బ్రేక్స్, ఇలా వాట్ గివ్స్ యూ డైరెక్టర్ కన్విక్షన్ ఈ కథ వర్కౌట్ అవుతుందని? అంటే అక్క ఇది అఫ్కోర్స్ ఇట్స్ అ లవ్ స్టోరీ, మీరు చూడండి, యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ అనగానే ఇప్పుడు ఏమనుకుంటా, 2 లవ్ స్టోరీలు అంటే ఎవరితో ఇడు ఉంటాడనే క్లైమాక్స్, ఈ టచ్, ఇవన్నీ పక్కన పెట్టి నేను ఒక థాట్ అనుకున్నాను. నా స్క్రీన్ ప్లేలో ఒక థాట్ ఉంది, ఒక విజన్ ఉంది. ఆ ఎడ్జ్ టు ఎడ్జ్ పెట్టుకొని ఒక వేరేలా చెప్తే ఎలా ఉంటుంది, ఆ వేరేలా అనే పదం నేను ఇప్పుడు రివీల్ చేయలేను, కానీ సినిమా వ్యూవర్స్కి అది ఎగ్జైట్మెంట్ పోద్ది. బట్ ఎవ్రీ సీన్, ఎవ్రీథింగ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్రిస్ప్. అండ్ నేను ఎప్పుడు ఏదైనా ఒక సీన్ చేసేటప్పుడు ఈ సీన్ ఎందుకుంది, దీనివల్ల సినిమాకి వచ్చే లాభం ఏంటి, దీనివల్ల ఆడియన్స్కి టేక్ అవే ఏంటి. ఊరికే ఉన్నాం కదా, ఊరికే చేసాం కదా, ఇక్కడ టైం ఉంది కదా అని ఊరికే ఇంట్రొడక్షన్ సాంగ్ పెట్టేయడమో, నాకు ఫైట్ వచ్చు కదా అని ఊరికి ఒక ఫైట్ చేసేయడమో, దానివల్ల సినిమాకి వచ్చే లాభం ఏమీ లేదక్క. సో ఇప్పుడు నేను చెప్తుండేది, మీ ట్రైలర్ చూసే ఈడు 2 అమ్మాయిల్ని డబుల్ డేట్ చేశాడు. అవును, నాన్న ఇలాంటి పర్సన్, లవ్ అంటే అస్సలు పడదు, చంపేసంత ఇలేరియస్ ఉండే ఫాదర్, దీన్ని ఎలా క్రాఫ్ట్ చేస్తాం? ఐఎమ్ వెరీ ప్రామిసింగ్. ఫస్ట్ 10 minutesలోనే, అంటే ఇప్పుడు మనకి తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎవడు అనిషు, ఎందుకు చూడాలి, వై షుడ్ దే, ఫస్ట్ నాకే మనకు అది వస్తుంది. సో నేను ఐ హ్యావ్ ఇంప్రెస్డ్ విత్ మై ట్రైలర్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు, సాంగ్ చూసారు, ఐ హ్యావ్ ఇంప్రెస్డ్. సో వీళ్ళని థియేటర్ రప్పించినప్పుడు ఆన్ ద గో ఓన్లీ, ఓపెనింగ్నే వీళ్ళని నేను లాగేసుకోవాలి. నేను ఒక 15-20 minutes తర్వాత నా ఇంట్రొడక్షన్ సాంగ్ పెట్టి ఫైట్ పెట్టి లాగానంటే వాడు లెగ్స్ వెళ్ళిపోతాడు. సో ఐఎమ్ వెరీ షూర్ ఫస్ట్ 10 minutesలోనే విల్ బి లైక్ ఇలా ఎడ్జ్కి వస్తారు అక్కడ. ఐ థింక్ యూఆర్ మోర్ ప్యాషనెట్ అబౌట్ డైరెక్షన్ దెన్ యూర్ యాక్టింగ్ కదా, క్లియర్గా. ఐ మీన్ ఐ కెన్ సీ ద డైరెక్టర్ షైనింగ్ త్రూ అనిపిస్తే తెలుస్తుంది క్లియర్గా. సో బట్ జాహ్నవి క్యారెక్టరే మెయిన్ క్యారెక్టరా, లేకపోతే నేను మెయిన్ క్యారెక్టర్? ఇద్దరు మెయిన్. అంటే ఇక్కడ ఈ సినిమాలో నేను హీరో, తను హీరోయిన్, ఇంకొక అమ్మాయి హీరోయిన్, రాజీవ్ అన్న ఫాదర్ క్యారెక్టర్, నా ఫ్రెండ్ పక్కన ఉన్నాడు, వాడి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇలా ఏది ట్రీట్ చేయలేదు.
every character has its own. Even the negative character which comes in the first half will make you cry in the second half. అవునా? 100%. సో ఇట్స్ అన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇట్స్ అన్ టువర్డ్స్ ఎమోషన్ తీసుకెళ్తాం. మీరు నెగిటివ్ అన్నోళ్ళని ఎలా ఉంటాం మనం క్లైమాక్స్ ఆయన కొట్టే ఈయన చెంప ఈయన నరకే అని ఎలా ఉంటాం, కానీ ఈవెన్ దోస్ క్యారెక్టర్స్ విల్ మేక్ యూ క్రై. ఓ కానీ రాజీవ్ కనకాల నీ యాక్ట్ చేయించాలి ఈ క్యారెక్టర్లో, ఈ క్యారెక్టర్ ఆయన చేత చేయించాలని ఎందుకు? హౌ డూ యూ నో హిమ్? ఐ నో హిమ్ అంటే పర్సనలీ నాకు తెలియదు, కానీ ఐ హావ్ సీన్ హిస్ వర్క్. మీరు ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో ఇఫ్ యు సీ ఆ సినిమాలో ఒక కీ మూమెంట్ ఆర్ ఒక సినిమాని మలుపు తిరిగే ఒక పాయింట్ వస్తుంది కదా, అది ఎన్నో సినిమాలో రాజీవన్న ద్వారానే ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ లేకపోతే ఆయన కీ సీన్ ఆయనకే పెడతారు. మన విక్రమార్కుడు తీసుకోవచ్చు, సై తీసుకోవచ్చు, ఎలాంటి సీన్లు అవన్నీ ఇప్పటికీ గుర్తుండి ట్రోల్ అయ్యే సీన్స్. సో ఐ హ్యావ్ దోస్ సీన్స్ ఇన్ ద సెకండ్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్లారిటీ అనీష్. మీకు ఏం కావాలంటే మీకు క్లారిటీ అది కనిపిస్తుంది. ఫిక్స్ చేసేసుకుని నాకు ఇది కావాలి అంటే, ఎందుకంటే దెర్ ఈస్ వన్ పర్టికులర్ సీన్ ఇన్ సెకండ్ హాఫ్, రాజీవన్న వస్తే చాలు ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుద్ది, ఆడియన్స్ విల్ క్రై. అవునా? ఇట్ మార్క్ మై వర్డ్స్. విత్ టైం కోడ్ ఇచ్చేసాను డైరెక్టర్ కాబట్టి, నేను ఈ టైం కోడ్లో వీళ్ళు ఏడుస్తారనే టైం కోడ్ ఇచ్చేసాను. సో ఇలాంటి పాత్ర రాజీవన్న అండ్ కామెడీ యాంగిల్ ఆఫ్ రాజీవన్న చాలామంది ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్లో చూస్తున్నారు. సో చాలామంది చేయాలి. అండ్ ఈజ్ యాజ్ అ గ్రేట్ కామెడీ సెన్స్ ఇందులో తెలుస్తుంది. ఐ థింక్ సెన్సిబిలిటీస్, ఈవెన్ మీరు సెంటిమెంట్ పెట్టినా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూమర్. లైఫ్ హ్యూమర్ చాలా కనిపిస్తుంది. అసలు లవ్ ఓటీపీ అని వై ఇస్ ద టైటిల్ లవ్ ఓటీపీ, జాహ్నవి? So love OTP, it's not one time password. Here love OTP is over torture pressure. So when a guy is dating a girl, the over torture pressure what both goes through is what love OTP. సో ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ష్యూర్ you're too young to have fallen in love. I don't know, have you already fallen in love, or you don't want your mom to hear? We won't even ask her, but adutuna. Before I have, but not now. Okay. Appude She's telling me you're too young to fall in love, but I was like, no, before I have. No, I want to understand torture em untundi love lo ani asalu em. There's torture. There's over torture and pressure in love. Elaga? In both the genders. But what happens? I'm trying to understand. Maybe I'm too old, that's why I'm asking. So now in this generation, the over torture pressure is lying and manipulating, the toxic behavior, the double dating. So that's the torture pressure. Yeah. So అది నిజమే కదా. యాక్చువల్లీ టాక్సిక్ బిహేవియర్ అంటే ఏంటి? పొసెసివ్గా ఉండడమా? I myself is very possessive. So I don't know if that's toxic, but in certain limit it's fine, but over possessiveness, over manipulation and telling you not to do that, not to do this, that's I think torture and pressure. Yeah. సో మీరు చెప్పాలి డైరెక్టర్ గారు, కథ మీద మీకే పట్టుంది కాబట్టి. సో ఫైనలీ మరి ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయికి సెట్ అయిపోతాడా హీరో? అది చెప్పనక్కర్లేదు, క్లైమాక్స్లోనే చూడాలి. అలా ఎలా అంటే మనకి అది చెప్పేస్తే ఇంకేముంది, ఏం జరుగుతుందని యాక్చువల్లీ జరుగుతుంది, ఎలా తీసుకెళ్తాడు వీడు టువర్డ్స్ ద క్లైమాక్స్. ఐ వుడ్ ఇప్పుడు అసలే ఇద్దరు అమ్మాయిల టార్చరు కాకుండా ఒక నాన్న టార్చరు, వీడు మొత్తం లైఫ్ టార్చర్, ఫ్రెండ్ టార్చర్, అమ్మ టార్చర్. ప్రమోదిని మ్యామ్ చేశారు. ఆమె సీన్ ఎలా ఉంటుందంటే, నాన్న గాయత్రి గన్ తీసుకురా అంటే ఆమె తీసుకెళ్ళి గన్ ఇచ్చేసి, అంటే వద్దండి ప్లీజ్ అండి ఒక్కడే కొడుకండి, ఏం చేయకండి. మా అక్షయ్ పాత్ర పాయింట్ ఎలా ఉంటుంది, అమ్మ నువ్వు గన్నే తీసుకొచ్చి కుడతాడమ్మా, గన్ను తీసుకొచ్చి ఇచ్చాయని కాలు నో డోంట్ షూట్ అనే బదులు గన్నే తీసుకురా. సో అమ్మది అలాంటి ఓవర్లవ్, ఫాదర్ పట్ల నిబద్ధత, మళ్ళీ గన్ను తీసుకొచ్చి చేతిలో పెట్టి ప్లీజ్ అండి చంపకండి అండి అంటే ఆ గన్నే తీసుకురాకూడదు కదా మమ్మీ. సో హస్బెండ్ చెప్పే పని చేస్తుంది మళ్ళీ ఇలాంటిది. సో లాట్ ఆఫ్ సిచ్యువేషనల్ కామెడీ. బట్ మీరు కూడా టార్చర్ అని ఫీల్ అవుతారా అనీష్? లవ్ ఇన్ జనరల్ ఇన్ రియల్ లైఫ్ లేదు మేడం. అదేంటంటే లవ్ ఇస్ నాట్ ఎ టార్చర్. ఇష్టం ఉండే వ్యక్తితో ఎప్పుడు టార్చర్ అనిపించదు. ఇప్పుడు అలా టార్చర్ అని కూడా మమ్మీ లవ్ టార్చర్ అనిపించాలి కదా, చెల్లి లవ్ టార్చర్ అనిపించాలి, నాన్న లవ్ టార్చర్ అనిపించాలి. ఇవన్నీ టార్చర్ లేనప్పుడు అమ్మాయి లవ్ ఎందుకు టార్చర్ అవుతుంది? అదే అవ్వదు. ఐ ఆల్వేస్ టెల్, అమ్మని నువ్వు రీప్లేస్ చేయలేవు. అమ్మకి నీకు ఒక్కసారి గొడవ అవుతుంది, దెర్ విల్ బి అన్ క్లాష్. అంత ఇది ఉన్నా చెల్లితో అవుతుంది, నాన్నతో అవుతుంది, బట్ యూ విల్ నెవర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్, నెవర్ థింక్ ఆఫ్ లీవింగ్ దెమ్. బట్ ఎందుకు అమ్మాయి అనగానే అనిపించేస్తుంటే మేబీ ఆ కంపాటబిలిటీ ఉండదు.
అది ఉండదు, లేకపోతే ఇక్కడ రాంగ్ ఓటీపీ డిస్పెన్సిబుల్ ఇండిస్పెన్సిబుల్ రెండు కేటగిరీస్ ఉంటాయి. రాంగ్ ఓటీపీ ఉంటుంది. రాంగ్ ఓటీపీ ఎగ్జాక్ట్లీ. ఉంటుంది. బట్ కరెక్ట్ ఓటీపీ ఉంటుంది అలాగా లైఫ్లో. కరెక్ట్ ఓటీపీ రావాలని కోరుకోవాలంతే మనం దేర్ విల్ బి రాంగ్ ఓటీపీస్. ఐ ఆల్వేస్ సే, ఇక్కడ కొంతమంది ఏమవుతారంటే మనం లవ్ చేసి బ్రేకప్ అవ్వగానే పీపుల్ విల్ స్టార్ట్ బ్లేమింగ్ అండ్ వాడు ఇలా చేశాడు ఇలా. ఓకే అయ్యింది, ఏం చేయకూడదు, డోంట్ బ్లేమ్ ఇట్. ఇప్పుడు వాడు ఇలా చేస్తే మంచిదే కదా, వాడు వదిలేసి వెళ్ళింది, దాన్ని బ్లేమ్ చేయను. లివ్ లైఫ్ విత్ గుడ్ మెమోరీస్ అంటాను. ఆ రోజుకి ఏదో ఒక మంచి మూమెంట్ అయి ఉంటుంది. కానీ ఏమవుతుంది తెలుసా అనీష్, ఒక బ్యాడ్ విలన్ పిక్చర్ మైండ్లో లేకపోతే మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ పుట్టేస్తుంది బ్రేకప్ అయ్యాక కూడా. సో యూ పీపుల్ హోల్డ్ ఆన్ టు ద విలన్ ఇమేజ్ బికాస్ ఇట్స్ హార్డ్ టు బ్రేకప్. Yeah. You understand what I'm saying? Yeah. You can't convince your mind that he's bad. Yeah. So good thing happened అని చెప్పుకోవడానికి చిచి ఇలా చేస్తాడు అనిపిస్తుంది. Yeah, just move on. That's what happens. It's hard to move on. So most people do crib అంటే బ్రేకప్ తర్వాత because of this. బట్ మీరు చాలా ఇంప్రెసివ్ అండ్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఐ థింక్ 13 సినిమాలు చేశారా అనీష్ మీరు యాజ్ హీరో ఇన్ కన్నడ. అవన్నీ దాదాపు మీకు తృప్తినిచ్చాయి. బట్ 100%. బట్ యూ కుడ్ హావ్ జస్ట్ బీన్ అ స్టార్. కొబ్బరి బొండాలు ఇస్తారు చక్కగా, కోకోనట్ వాటర్, కాఫీ, టీ, బాబు అని పిలుస్తారు, గాగుల్స్ పెట్టుకోవచ్చు. వై ఆల్ దిస్ హార్డ్ వర్క్? యా, నేను నిజంగా నా క్యారవాన్ నేను అస్సలు యూజ్ చేయలేక. ఐఎమ్ నాట్ సీన్ అంటే నాకు అంత పురుషోత్తం టైం ఉండదు. ఆల్వేస్ ఆన్ ద ఫ్రేమ్. ఇది అంటే సినిమాలో ఏదో వచ్చాయి. మీరు 13 సినిమాలు అప్పుడే అన్నారు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు కదరా, ఎందుకు తెలుగు ఇంత బాగా వచ్చు కదా అన్నారు. ఐ ట్రైడ్ ఇయర్ అక్క. ఐ నో. యా ఒకటి రెండు సినిమాలు కొంచెం వర్కౌట్ అవ్వలేదు. నుంచి మొత్తం ప్యాక్ చేసుకున్న ఐ షిఫ్టెడ్ టు కృష్ణానగర్. అక్కడ ఫ్లాట్ తీసుకున్నా. అంటే ఇక్కడ లోకల్ మంగా టిఫిన్ సెంటర్లో తినే కుర్రాళ్ళు నేను ఒక్కడిని. ఇక్కడ పెసరెట్ తిన్నా, ఇక్కడ కర్డ్ రైస్ తిన్నా. అంటే ఆ ఏజ్లో వెన్ ఐ వాజ్ 18-19 సినిమా మొదలెట్టాము. ఐ కంప్లీటెడ్ బట్ ఐ కుడెంట్ రిలీజ్. అంటే చాలా కష్టాలు పడి నమ్మి మోసపోయి మళ్ళీ ఒక 2.5 years తర్వాత అదే కారులో బెంగళూరు ఏడ్చుకుని వెళ్ళిపోయాను నేను. అయ్యో ఏంట్రా మనం అనుకుంది ఏంటి, తెలుగు అయిపోదామని వచ్చాం కదా, అయిపోదాం కదా అనుకుంటే అవ్వలే. అంటే మీరు డెస్టినీ అన్నారు కదా, అది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే దేవుడి దయ వల్ల నాకు అక్కడ ఆఫర్లు వచ్చింది. నేను డబ్బులు పెట్టుకున్నాను, అక్కడ ఆఫర్లు వచ్చి. అంటే నన్ను సినిమా వదలలే. నేనేమనుకున్నా ఆ రోజు ఏడ్చుకుని వెళ్ళేటప్పుడు అయిపోయింది, నేను హీరో అవ్వలేనంటే. ఒకరోజు ఫోన్ వచ్చింది, మీ తెలుగు మ్యాగజైన్లో చూసాము, మీ కన్నడ అబ్బాయా అన్నారు. అవునండి కన్నడ అబ్బాయి, కన్నడ వచ్చు, మేము ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం రండి అన్నారు. నాకు ఫ్యూజుల్ అయ్యి ఏంటిది ఇలా అవుద్ది. అక్కడ వెళ్తే డైరెక్టర్ కూర్చున్నాడు, బాగున్నావు నువ్వు ఫిక్స్ హీరో. నేను అబద్ధం చెప్తున్నాడా ఏం చెప్తున్నాడా అని తెలియదు. నువ్వు ఆడిషన్ చెయ్యి, నేను యాక్ట్ చేసి చూపిస్తా, నీకు నచ్చితే నన్ను పెట్టుకో అన్నా. అరే నువ్వు యాక్ట్ చేస్తావన్న పొగురుంది కదా నీకు, నువ్వేరన్నా హీరో, సినిమా క్యారెక్టర్ ఇదే రా వచ్చే అన్నాడు. అక్కడ మొదలైంది జర్నీ. నాకు సినిమా మీద వస్తూనే ఉంది. మళ్ళీ ట్రై చేశా తెలుగు. ఆ నలుగురు మదన్ గారు, ఆయన లేరు పాపం, కాఫీ విత్ మై వైఫ్ అని కన్నడ రిలీజ్ అయింది, తెలుగు రిలీజ్ అవ్వలేదు. మళ్ళీ అదే బ్యాగేజ్ ఏడ్చుకుంటూ మళ్ళీ వెళ్ళా. మళ్ళీ ఇంకోటి అలా ట్రై చేసి అవ్వలేకపోయినప్పుడు ఈ కథ వచ్చినప్పుడు ఏదో గట్టిగా అనిపించింది. అదే నేను ప్రొడ్యూసర్ అనుకున్నా, ఎడరా వండి ఇప్పుడు హైదరాబాద్కి అని. సో ఇప్పుడు వచ్చాం అక్క, లైక్ లిటరలీ లైక్ దిస్ ఇస్ ద రైట్ టైం. అమేజింగ్. దిస్ టైం యు ఆర్ హియర్ టు స్టే. అంతే. మేబీ ఆ రోజు వచ్చింటే ఈరోజు నేను ఒక 10 years ఉండే ఒక హీరో అయిపోయాడు ఇక్కడ. కానీ ఆ రోజు ఏడ్చుకుని వెళ్ళాను. కానీ ఈరోజు టెక్నికలీ ఆ రోజు నాకు కెమెరా ఎలా పెట్టడం తెలియదు, ఆ రోజు ఏ లెన్స్ వాడతారో లైట్ సెన్స్ తెలీదు, షార్ట్ డివిజన్ తెలీదు, రాయడం తెలీదు, డైరెక్షన్ తెలీదు, ఉండే యాక్టర్గా వచ్చామని. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ అవుతుండే చూస్తే నాకు మేబీ యూనివర్స్ ఆ రోజు వద్దు పోరా ఇక్కడ నువ్వు అన్నీ నేర్చుకుని ఇలా రా. నో డెఫినెట్లీ ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంప్రెసివ్ జర్నీ. అంటే మీరు పట్టు వదలని విక్రమార్కుడు లాగా అలా మీరు రావడం చాలా హ్యాపీ. అయితే మీకు అల్లు అర్జున్ మీకు ఫ్రెండా? ఫ్రెండ్ అని కాదు, అంటే పరిచయం. ఫ్రెండ్ అంటే తప్పదు. యాజ్ ఎ మెంటర్ నేను ఇక్కడ అప్పుడు చెప్పాను కదా 2010-11 వచ్చినప్పుడు ఐ హ్యాడ్ అ ప్రివిలేజ్ అండ్ అ ఛాన్స్ టు గెట్ అక్కడ షెడ్లో, నేను బన్నీబాయ్ది షెడ్ ఉంది, ప్రాక్టీస్ చేయడం, డ్యాన్స్, అక్కడ నేను ప్రాక్టీస్ చేసేవాడిని.
అక్కడ ఐ గాట్ అ ఛాన్స్ అండ్ ఇది టు ప్రాక్టీస్. అదొక్క స్టోరీ. అంటే మనకి రాసి ఉండిందేమో అలా నాకు బన్నీ బై పరిచయం అయ్యి నాకు 2-3 సినిమాలకి నా ఫస్ట్ తెలుగు సినిమా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఓపెనింగ్ బన్నీ బై వచ్చారు, క్లాప్ కొట్టింది బన్నీ బై. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో మేము చేసాం. మళ్ళీ నా కన్నడ సినిమాకి 2 సినిమాలకి సాంగ్ లాంచ్ చేసి ఇచ్చారు, బైట్స్ ఇచ్చారు. సో హీ హెస్ హెల్ప్డ్ లాట్. So some people have long journeys. Yeah. Some people have it all beautifully laid in a platter. Did you also have a story? No, after my 10th standard, I got this Kannada movie opportunity. So I always wanted to be an actor, but I didn't know that I would get this opportunity so early in my life. So they went, I gave the audition, and they were like, okay, fine. And they made me join an acting school for 6 months. After that, I did another Kannada movie, but it got delayed for the release because of the lockdown. And then I got a Hindi movie, which is not that hard. It's good. Hindi movie మంచి క్యారెక్టరా? Yeah, it's a lead character. లీడ్ క్యారెక్టర్, Yeah, విచ్ ఇస్ అమేజింగ్. యా. yeah. సో మీ పాటలు పునీత్ రాజ్ కుమార్ గారిని ఎలా కన్విన్స్ చేశారు పాడమని? దానికి ఒక స్టోరీ ఏంటంటే మన మదన్ గారు ఉన్నారు కదా, ఆనల్గురు మదన్ గారు రైటర్. కాఫీ విత్ మై వైఫ్ మేము అక్కడ చేసాం. అక్కడ చేస్తే కన్నడలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పునీత్ రాజ్ కుమార్ గారు పిలవాలి అన్నారు. నేను అప్పుడే కెరియర్ మొదలు పెట్టాను. 3 సినిమాలు అయింది. నేను పునీత్ రాజ్ కుమార్ సార్ని ఎప్పుడూ కలవలేదు. అవును, లెజెండరీ ఫ్యామిలీ. ఫ్యామిలీ. నేను మనం థియేటర్లో చూడడం అంతే చెప్ప, టీవీలో నేను ఎంత చెప్పినా మదన్ గారు వినట్లేదు. నువ్వు హీరో ఇంకొక హీరోని కలవలేవా అంటున్నారా? అయ్యో అన్నా అలా కుదరదు, నేను తెలియదు అంటే వినట్లేదు. లేదు నేను ఎంత 1 month పుష్ చేశా. అంటే మనకు తెలియదు కదా ఎలా వెళ్ళాలో తెలీదు. అఫ్కోర్స్ ఐ డన్ 3 films, ఎలా వెళ్ళాలో తెలీదు. మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్ అక్కడ మాట్లాడి వెతికితే కుమార్ అని ఒక నంబర్ ఇచ్చారు. ఇస్తే మాట్లాడండి సార్, పక్కన ఉంటారు, మాట్లాడండి. సో కుమార్ సార్కి ఫోన్ చేసి, సార్ ఇలా నేను సో ఇలా 3 సినిమాలు చేశాను ఇక్కడ, తెలుసు అనేసి చెప్పండి. అప్పు సార్ని ఇలా కలవాలి, దేని గురించి అన్నారు. ఇలా వీఆర్ డూయింగ్ ఫిలిం, కాఫీ విత్ మై వైఫ్ అని ఫిలిం చేస్తున్నాము, ఇలా తెలుగు రైటర్ వీళ్ళంతా, ఆడియో లాంచ్ ఉంది, రావాలి. అవునా, ఒకసారి చెప్తాను అన్నారు. అలా ఫోన్ మాట్లాడి రూమ్కి వెళ్ళాను, చెప్పాను మదన్ సార్, సార్ చెప్తారంట, మనం వెయిట్ చేసేది ఉంది సార్, ఆర్డర్లు ఇచ్చారు. మనకేంటంటే రారు కదా అని నేను చెప్పాలా మాట్లాడుతున్న ఫోన్ వచ్చింది కుమార్ గారి నుంచి. ఎక్కడున్నారు అనీష్ గారు? ఇక్కడ ఇందిరానగర్లో ఉన్నాను సార్. అప్పు సార్ పిలుస్తున్నారు, వచ్చేయండి అని. ఐ వాజ్ లైక్ వాట్, ఇప్పుడే కదా మనం 2 minutes బ్యాక్, 2 months డిలే చేసే కనెక్ట్ అవ్వడానికి అక్క. 2 minutes బ్యాక్తో వర్కౌట్ అయిపోయింది. వీళ్ళు మదన్ సార్ అంటే, నేను చెప్పాను కదా నువ్వు ట్రై చేస్తే అవుద్దని. అంటే నాకు ఇప్పుడే తెలుస్తుంది సార్ నేను ట్రై చేస్తే అవుద్దని. రమ్మనేసారు. వెళ్తే సదాశివనగర్లో ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ రాగానే ఆల్రెడీ వాళ్ళు అనీష్ అంటారంటే చెప్పారు అప్పు సార్. లోపల వెళ్ళిపోతుంటే మేమంతా ఇలా కూర్చున్నాము, సార్ అలా నడుచుకుంటూ వస్తున్నారు. నా ఫస్ట్ సినిమా సాంగ్ ఒకటి ఉంటుంది, భానుభూమి సేరిదా అని, దాన్ని పాడుకుంటూ వస్తున్నారు అప్పు సార్. నేను షాక్. చాలా మంచి సాంగ్ అనేసి, ఇది చాలా నాకు ఇష్టం ఈ సాంగ్ అన్న. నేను అప్పు సార్ నేను మీకు తెలుసా అన్న. నేను తెలుసా అప్పు సార్ మీకు అన్న. ఎందుకు తెలీదు, యు పర్ఫార్మ్ సో వెల్, నీ ఫస్ట్ సినిమా నమ్మేర్లో ఎంత బాగా పర్ఫామ్ చేసావు, అఫ్కోర్స్ ఐ నో యూ అంటే నాకు ఇంక ఫ్యూజ్ లేకపోయింటే అప్పు సార్కి నేను తెలుసు. ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్. అప్పు సార్కి నేను తెలుసు అనేది నాకు ఇంకా నేను కూర్చుని అలా మాట్లాడుతుంటే, అప్పు సార్ ఇలా మీరు ఆడియో ఫంక్షన్ వస్తా, దానికేంటి నువ్వు వస్తా, నేను అదే డేట్ ఏది అప్పు సార్ అంటే, మీరేదో చూసుకుంటారు కదా, చూసుకొని పెట్టండి. లేదు సార్ అప్పు సార్ నువ్వు ఏ డేట్ పెట్టినా నేను వస్తా, యువర్ టాలెంట్, నేను వస్తా అన్నారు. మళ్ళీ వెళ్తూ నేను ఓకే సార్ నేను కోఆర్డినేట్ చేసుకుంటా, నంబర్ తీసుకొని యూ టెక్స్ట్ మీ అన్నారు. అక్కడి నుంచి మొదలైంది అక్క. అండ్ ఐ ఆస్డ్ అకీరా అని ఒక సినిమాకి అలా అప్పు సార్ పాడతారంటే ఓకే, ఇంకో సినిమా అలా బ్యాక్ టు బ్యాక్. వాట్ అ సింగర్ హీ ఇస్ కదా అసలు. అయ్యో అసలు ఎంత బాగా ఎలా పాడతారు ఆయన అంత బాగా? హీ లెర్న్డ్ నో, ఆయనకి రాని విద్య ఏం లేదు. అదే ఎవ్రీథింగ్, ఈవెన్ టెక్నికలీ స్ట్రాంగ్. ఈజ్ నెవర్ డైడ్. అంటే చిన్నప్పటి నుంచి కదక్క, చిన్నప్పటి నుంచి ఆయన అసలు ఆ వాతావరణంలోనే ఉన్నారు. బట్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్, యూ ఆల్సో టెల్ మీ జాహ్నవి, వై డిడ్ హీ లీవ్ ద వరల్డ్ సో క్విక్లీ? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సచ్ ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ లైఫ్? I think God wants those good people to be with them. మీకేమనిపిస్తుంది అనీష్? అంటే వెరీ షాకింగ్. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ నాకు ఆ న్యూస్ నేను నమ్మట్లే. ఏం మాట్లాడుతున్నారు, రాంగ్ న్యూస్ ఉంటుంది, అలా అయిపోద్ది. అప్పుడే దిగి ఇక్కడ వచ్చాను, ఏదో మీటింగ్ ఉండింది. అప్పుడు ఎలా అయిపోద్ది, అప్పు సార్కి ఏమైపోద్ది, అప్పు సార్కి ఎలా అవుద్ది.
లేదు వచ్చాయి నీకు తెలియదు వచ్చాయి ఛాన్స్ లేదు, క్రాస్ చెక్ చేయండి అంటే అది ఇప్పటికీ జీర్ణించుకోలేము మేము. అప్పు సార్ ఎక్కడో షూటింగ్ బయట వెళ్ళరు, అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళు వస్తారు అనే ఫీల్తోనే ఉంటాం తప్పితే ఆయనకి అలా జరిగింది అంటూ అన్బిలీవ్. తను చెప్పినట్టు మంచి వాళ్ళని త్వరగా తీసుకెళ్ళిపోతారు. యా అదే అంతా అంటాం కదా, డెస్టినీ ఈజ్ అట్ ఇట్స్, అంటే డెస్టినీ తప్పకుండా జరుగుతుందని చెప్పడానికి ఎన్ని మనకి వాళ్ళ ఈవెంట్స్. వి స్పోక్ అబౌట్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దెన్ హౌ యూ కేమ్ ఇన్ టు సినిమా అండ్ యూనో ఇక్కడ మనం పునీత్ రాజ్ కుమార్ గారి స్టోరీ అండ్ మీరు ఆయన కలవడం అన్నీ కూడా ఐ థింక్ టైమింగ్ ఇస్ ఎవ్రీథింగ్. సో ఇవాళ మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. మీ ఇద్దరికి ఇవాళ టారో రీడింగ్, లవ్ టారో యాజ్ వెల్ యాజ్. అంటే తనకేం పాస్ట్ ఎక్కువ చెప్పేస్తారా ఫీల్ అవుతుంది. మొత్తం మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్, మిడిల్ లెటర్స్ అని చెప్పేస్తారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వనజ రామిశెట్టి గారు, టారో కార్డ్ రీడర్. టారో రీడర్ మనకి ఇవాళ లవ్ సినిమా గురించి కూడా చెప్పబోతున్నారు, లవ్ ఓటీపీ ఫిల్మ్ గురించి కూడా. సో వనజ రామిశెట్టి గారు ఈజ్ అ వెరీ వెల్ రినౌండ్ టారో రీడర్, హీలర్. ఇంకా ఆవిడే ఒక పుస్తకం అనమాట ఆవిడ చదవాలంటే. వనజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో ఇవాళ. సో జాహ్నవి, షీఈ్ అ బడ్డింగ్ హీరోయిన్. తను ఆల్రెడీ 2-3 సినిమాల్లో నటించారు, బహుభాషల్లో, అది కూడా. అండ్ ఈయన స్టోరీ చెప్తే మీరు అసలు పల్టీలు కొట్టుకుంటూ మీకు అర్థం కాదనమాట. హీస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా కాలంగా. అనీష్ గారు 13 కన్నడ సినిమాల్లో హీరోగా నటించి ఇప్పుడు డైరెక్ట్ చేసి లవ్ ఓటీపీ సినిమా హీరోగా కూడా ఉన్నారు. ఫర్ కన్నడ ఆర్ ఫర్ తెలుగు? తెలుగు. దట్స్ అమేజింగ్. సో అది కాబట్టి మీ మంచి లవ్ టారో తీస్తారని, మీ ఓటీపీ ఏంటో చూద్దామని. సో వాట్ ఇస్ దట్ యు బోత్ వాంట్ టు నో? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పర్సనలా, ప్రొఫెషనలా? పర్సనల్ అంటే మళ్ళీ వాళ్ళ భయం, సీక్రెట్లు ఏమైనా బయటకు వచ్చేస్తాయి టారోలో. ఓకే సో ఒకసారి మన టారో రీడింగ్ చూద్దాం. We will see. Okay. So let me take out some cards. Okay. These are my cards. Okay. So let me keep it here first. చాలా మందికి అర్థం కాదు ఈ టారో రీడింగ్ అసలు. యూ బిలీవా? మీరు నమ్ముతారా? యూ బిలీవ్ జాహ్నవి? యూ బిలీవ్? Okay. మీరు? You believe? That's ఓకే. great. సో టారో రీడింగ్, జనరల్ రీడింగ్ ఒకటి తీయండి మన అనీష్ గారికి అండ్ అలాగే జాహ్నవి గారికి. సో ఇన్ జనరల్, ఓకే, ఐ విల్ టేక్ అవుట్ ద కార్డ్. నేను నాకు ఏది కనపడితే అది చెప్పేస్తాను. బట్ యూ వాంట్ మీ టు టాక్ సంథింగ్ స్పెసిఫిక్, యూ లెట్ మీ నో ఫస్ట్. ఓకే. యా ఓకే. దెన్ లెట్ మీ జస్ట్ సీ యువర్ ఎనర్జీస్ ఫస్ట్. ఓకే. సో యా, వీళ్ళిద్దరిలో ఒకరికి తీయాలి ఫస్ట్. అంటే ఆయన రథసారథి కాబట్టి డైరెక్టర్గా, అదర్వైజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ విమెన్ ఫస్ట్. Yes, you are the director and the actor and the hero. Great. So I have my cards. Okay, this is one deck. ఇదొక డెక్, ఇదొక కార్డ్స్ ఉన్నాయి. సో ఇందులో మీ గురించి అనీష్ రైట్? అనీష్, మీరు ఇప్పుడు బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఓకే. రైట్ నౌ మీకు కావాల్సింది అన్నిటికంటే ఎక్కువ నేమ్, ఫేమ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, I think anyways you got your name and fame. But right now మీకు కావాల్సింది, you want to balance lot of things in your life. You know, you want to know, if I become too famous, how do I balance myself? Okay, I don't want to, అంటే దానికి క్యారీ అయిపోకుండా నన్ను నేను గ్రౌండెడ్గా ఎట్లా ఉంచుకోవాలన్నది. That's your energy right now. Okay, you've been very down to earth right now. Okay, let's go to the money thing, I mean little later. And her energy yes also? Yes, her energy also. Okay, this is your energy. Janvi. Yeah? Janvika. Oh, Janvika. Yeah. Janvika, is it? Yeah. Nice name. Thank you. And are you a devotee of any guru? Yeah, Sai Baba. And all of us are devotees, of course, but she is a staunch devotee. That's Yeah. what I mean. Okay, so that's one thing. I mean, somewhere that guru connect is there. మీరు పర్ఫెక్షన్ చూస్తున్నారు ఇప్పుడు. You just want, I want to be perfect in everything. You are comparing yourself with somebody else. ఎవరితోటో కంపేర్ చేసి I want to do better than them అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీ మైండ్లోంచి తీసేయండి. ఓకే. మీరు పర్ఫెక్షన్ గురించి కూడా చూడొద్దు. బికాస్ గోయింగ్ ఫార్వర్డ్, ఇట్స్ ఆల్, యూ కెన్ సీ అ సన్లైట్ హియర్. ఇట్స్ ఆల్ వెరీ బ్రైట్ ఫర్ యూ. ఓకే. యూ విల్ కీప్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వన్ ఆఫ్టర్ ది అదర్. వచ్చిన తర్వాత నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి కాకుండా జస్ట్ గో విత్ ద
యూ బీ యువర్ సెల్ఫ్. Okay. ఓకే, Yeah. డోంట్ ట్రై టు బీ సంబడి ఎల్స్. ఎవరిలాగో నేను ఉండాలనుకుంటే వర్క్ అవ్వదు అక్కడ. ఓకే, దట్స్ ద కార్డ్ ఫర్ యూ. ఎస్ Yeah. అమేజింగ్. యా ఇప్పుడు యా మన అనీష్ గారు కరంగుళి మాల కూడా వేసుకున్నారు. అందరూ ఓకే, సో మీరు అనీష్ గారికి ఒక ప్రెడిక్షన్, జాహ్నవికి ఒక ప్రెడిక్షన్ ఇవ్వాలని మా కోరిక. డెఫినెట్లీ. యా, యూ కెన్ పికప్ యువర్ కార్డ్స్. ఓకే, ఓకే, ఇక్కడ పెడదాం, మీరు పిక్ చేసుకోండి మీ కార్డ్స్. అనీష్ ఒక కార్డు తీయండి మీరు. టడాయింగ్. ఇందులో నుంచి కూడా ఒకటి తీయండి, సమ్వే ఫ్రమ్ బిట్వీన్. యా, కొంచెం కష్టంగా ఉంటుందేమో బికాజ్ ఐ టైడ్ ఇట్. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఏదైతే చేశారో ఇట్ వాజ్ వెరీ వెల్ ప్లాన్డ్. ఓకే, మీరు ఇలా సడన్గా డిసైడ్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ చేయలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యా, ఇట్స్ అ వెరీ వెల్ ప్లాన్డ్ వన్. I think this current project will give you a lot of financial benefit. Okay. ఇట్టు కొట్టేసాను మేడం. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇన్ దీంట్లో వస్తుంది. అండ్ ఈ కార్డ్లో ఇంకొకటి ఏంటంటే యూ కెన్ సీ లాట్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ ఇన్ ద కార్డ్ కదా. అయితే మీరేంటంటే యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, డోంట్ పుష్ చేయకండి దేన్ని మీరు. దట్స్ వన్ ఫర్ యువర్ లైఫ్. దిస్ సజెషన్ ఈజ్ ఫర్ యువర్ లైఫ్ అనమాట. అంటే మీరు ఏం చేస్తారంటే చాలా ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేస్తారు ప్రతిదాన్ని. ఓకే, ఇలా అంటే సరిపోయేదాన్ని యూ జస్ట్ ట్రై టు బీ వెరీ హార్డ్ ఆన్ ఇట్. ఓకే, సో జస్ట్ గో విత్ ద ఫ్లో. వెన్ యూ గో విత్ ద ఫ్లో యూ విల్ సీ సక్సెస్ ఇన్ ఎవ్రీ స్టెప్. సో వాట్ ఈస్ హిస్ పినకిల్ ఆఫ్ సక్సెస్, పాయింట్ ఆఫ్ సక్సెస్ ఇన్ టర్మ్స్ నెక్స్ట్ పెద్దది ఏం చేయబోతున్నారు అనీష్? పెద్దది ఏం చేయబోతున్నారు? యాక్టింగా, డైరెక్షనా, ఇంకేమన్నా? హీఈస్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్ కదా. యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ మూవీస్ which are related to love only. ఓకే, Okay, you will be well known for that. Okay, సో మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా డైరెక్ట్ చేయాలనుకుంటే కదా, మోర్ దెన్ ఐ థింక్ హీరో హీ విల్ బీ ఫేమస్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ద నియర్ హిస్ ప్యాషన్ ఫ్యూచర్. ఆల్సో. యా, ఇస్ దట్ యువర్ ప్యాషన్? అంటే యాక్టర్ గా వచ్చాను కానీ డైరెక్టర్ విల్ పొజిషన్ హిమ్ వెల్. ఎస్. ఓకే, అండ్ దట్ టు ఇన్ వెరీ లైక్ ఎట్లా అంటే లవ్ రిలేటెడ్ మూవీస్, ఎమోషనల్ రిలేషన్షిప్స్ రిలేటెడ్ మూవీస్లో ఇట్ విల్ పొజిషన్ యూ వెల్. నో యాక్షన్, నో ఫైట్స్ అండ్ ఆల్, దట్ వోంట్ టేక్ యూ. అండ్ ఫర్ జాహ్నవి, యూ వాంట్ టు నో అబౌట్ కెరియర్ ఆర్ లవ్? Both. ఓకే, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. Yeah. సో అదే తీయండి. సో ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ మైండ్. Okay. ఓకే, విచ్ ఈజ్ ఆల్వేస్ చాలా థాట్స్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. ఓకే, బికాజ్ మీకు ఏమనిపిస్తుంది అంటే నేను చాలా బిజీగా ఉన్నాను అనిపిస్తుంది, బట్ ద థింగ్ ఈజ్ యువర్ మైండ్ ఈజ్ బిజీ, ఇట్స్ నాట్ యూ ఫిజికల్లీ. Okay. బికాస్ యూ హ్యావ్ టు డీక్లటర్ లాట్ ఆఫ్ థాట్స్ అనమాట. మీ మైండ్లో ఉన్న అన్వాంటెడ్ థాట్స్ అన్నిటిని చేసేయండి. అండ్ ఈ కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే యూ హ్యావ్ టు యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద కమింగ్ ఇయర్. ఓకే, కాకపోతే మీరు బిగ్ పిక్చర్ మీద ఫోకస్ చేయండి, నాట్ ద స్మాల్ థింగ్స్. Okay. ఓకే, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కీప్ కమింగ్, బట్ మీ అసెస్మెంట్ కరెక్ట్గా ఉంటే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సక్సెస్ అనమాట. చిన్న చిన్న వాటి అంటే కూడా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ వన్ స్టెప్ జస్ట్ థింక్ అబౌట్ ద 10th స్టెప్. Okay. సో అంటే ఇట్ ఈస్ అదర్ వే. నార్మల్గా ఏం చెప్తామంటే గో వన్ స్టెప్ అట్ ఎ టైమ్ అని చెప్తాం, బట్ ఇన్ యువర్ కేస్ ఇట్ ఈస్ జస్ట్ లుక్ అట్ ద 10th స్టెప్ నౌ. Okay. ఓకే, బట్ బీ గ్రౌండెడ్. బాగుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ యుల్ గో టు సమ్ మంచి ప్రెడిక్షన్స్ తో యుల్ సక్సీడ్ ఇమ్మెన్స్లీ. యా, సో దిస్ ఇస్ అబౌట్ ప్రొఫెషన్. yes, profession. What else do you want to know? Personal. Love. అక్కడ కూర్చుని ఉన్నారు, పెద్దలు కూర్చుని ఉన్నారు. పర్వాలేదు. పెద్దలు. Okay, so I can be open, is it? Yeah. Is it okay? Yeah, it's okay. Because this is a tarot session. You've been through a lot of emotional up and down. Yeah. Yeah. So adi, but this card is suggesting that ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్గా అడగాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి మా. Okay. ఓకే, ద ఎమోషనల్ దీంట్లోంచి ఫస్ట్ హీల్ చేసుకున్న తర్వాత దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ట్రూ లవ్ ఇన్ యువర్ లైఫ్. Okay. When is Okay. that? Oh, she's waiting to do that. దానికి ఒక కార్డ్ చేయండి మేడం. She's waiting to do that. Basically you're young and Yeah. you've gone through so much of life and Yeah, కొత్త yeah. లైఫ్ ఇది, coming from not a movie actor family కాదు కదా మీది. No. సో ఆల్ చేంజెస్. Yeah. సో ఎమోషనల్గా ఉండడం సహజం.
So slowly, as you stabilize yourself, you'll attract stable things in your life. Is what? She needs stability in life. Ante. Once we attract what we are, right? Yeah. So Your what is profession our job? is We can't. looking super good. So yeah, It's your looking career good. is looking very. Your career is looking very bright, which is Excellent. also good. So great. And make more So double is type. his- Last card she forgot to remove. In that you are going to share with me and kuda undi akkato. Yeah. So excellent. Wow. Anuja, I never knew నాకు మీకు ఇన్ని షేడ్స్ ఉన్నాయి నాకు తెలియదు. Thank you so నేను much. invite for చేశాను, మీరు being- వెంటనే Yeah, వచ్చేసారు. yeah. యా అండ్ సో లవ్ ఓటీపీకి ఆబ్వియస్లీ All the best. ఫింగర్స్ క్రాస్డ్ Yeah, fingers crossed. ఇక్కడ And I ఓవర్ wish lots టార్చర్ of success. విషింగ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ Yes, yes Prayers లవ్ and- ఓటీపీ అంటే ఓవర్ టార్చర్ ప్రెషర్ అట. Oh, OTP. is that what? అది సో ఓకే క్విక్ ర్యాపిడ్ ఫైర్ రిలేషన్షిప్లో అబ్బాయి ఫోన్ ఓటీపీ అమ్మాయికి, అమ్మాయి ఫోన్ ఓటీపీ అబ్బాయికి తెలియాలా తెలియకూడదా? తెలిస్తే బెటర్. ఫోన్ పాస్వర్డ్ తెలిసిన రిలేషన్షిప్ విల్ స్టే లాంగ్. Yeah, I agree with that. యూ ఆల్సో Should- బిలీవ్ దట్? రైట్ సో మీ ఏటీఎం ఓటీపీ మీ గర్ల్ ఫ్రెండ్కి తెలియాలా తెలియకూడదా? 100% తెలియకూడదు మేడం. తెలిసిన రిలేషన్షిప్ ఏది కరెక్ట్ అంటే ఇదంతా తెలియకూడదు మేడం. She should be knowing. You should know your Yeah. boyfriend's OTP. Yeah. Your OTP you will give him? Yeah. Okay, that's fine. So last but not the least, of course, I'd like to ask you both your definition of love. Love is something when you go through those ups and downs, you shouldn't leave that person. Even if you're in a very lowest, emotionally very lowest stage of your life, you should always be with that person. So stability, resilience Stability, is what you. understanding is something, which will stay. సేమ్ మనం ఏమంటాం లవ్ అనుకోగానే ఫెయిరీ టైల్ అనుకునేస్తాం. ఐ ఆల్వేస్ ట్రావెల్ అంటే మనం ఒక అమ్మాయి అనే టు నో ఎ పర్సన్ షుడ్ ట్రావెల్ అంట. ట్రావెల్ అంటే ట్రిప్స్ కాదు, ఎంత జర్నీ వాళ్ళతో మనం కలిసి తిరిగాము. ఏం లవ్లో ఏమైపోద్దంటే లవ్ చేసుకుంటాము, దే మీట్ ఇన్ అ కాఫీ షాప్ అండ్ దే గో టు దేర్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు, అయిపోయింది. డైలీ హాఫ్ అన్ అవర్ మీటింగ్. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఆ 24 hours వాళ్ళు కలిసి ఉంటారు కదా, అక్కడ మొత్తం ఇదైపోతుంది. సో దట్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఈజ్ నాట్ ఫెయిరీ టైల్. ఎవ్రీ డే విల్ నాట్ బి లైక్ అదేదో మనం సినిమాలో చూపించేది రియల్ లైఫ్లో ఉండదు. ఎన్ని ఎమోషన్స్లో మనం అండర్స్టాండింగ్ ఉంటేనే లవ్ అనిపిస్తుంది. ఎవ్రీ డే వోంట్ బి ఫెయిరీ టైల్ ఆర్ ఎవ్రీ డే వోంట్ బి ఏదో టెన్షన్లో ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి. సో ఎవ్రీథింగ్ అది ప్లేస్ అవుతానే దానికి పర్ఫెక్ట్ ఇది అనిపిస్తుంది. వెరీ ప్రొఫౌండ్, వెరీ డీప్, చాలా డీప్ కాన్వర్సేషన్స్ అయ్యాయి. ఏదేమైనా లవ్ ఓటీపీ సినిమా ఎప్పుడు రిలీజు? November 14th. November 14th చిల్డ్రన్స్ డే రోజు చిన్న పిల్లలు ఎలా ప్రేమించుకోవాలి, ప్రేమించుకోకూడదు అనే టాపిక్ లో లవ్ ఓటీపీ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. నాన్న బెత్తం పట్టుకుని వస్తే వెనకాల ఎంత టార్చరో. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఓ ఓవరు, ఇంకోటి ప్రెషరు. ఓ అండ్ ఇది ఒకళ్ళు ఓ, ఒకళ్ళు టీ, ఒకళ్ళు పి. ముగ్గురు కలిసి ఒక అబ్బాయిని పాపం టార్చర్ చేస్తే ఏమిటో ఆ సినిమానే లవ్ ఓటీపీ. కమింగ్ November 14th. Anish, thank you so much. Wish you all the best. Manoj garu, thank you so much. Wishing you all the best. And of course Janavika, wishing you all the very best for your career and for everything that's to come. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.